యుద్ధంగా మారి యూరియా యుద్ధంగా మారిన పరిస్థితి. అంటే ఇక్కడ లోపం ఎవరిది? కేంద్రం తప్పు ఒప్పుకోవట్లేదు, తెలంగాణ రాష్ట్రంలోనే సమస్య ఉన్నట్టు మ్యాగ్నిఫై చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అంటారు. మీకు నిర్వహణ చేత కాదు అని ఒకసారి అంటున్నారు, రెండోసారి ఉన్నా కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, అసలు ప్రైవేట్లు ఎట్లా అమ్ముతున్నారు, ఇందులో అధికారుల పాత్ర ఏంటి, లేకపోతే ఫెయిల్యూర్ ఎక్కడనేది బీజేపీ అడుగుతున్న ప్రశ్న. మనోతరయ్య గారు, నిన్న కిషన్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో స్పష్టంగా పేర్కొన్నారు, యూరియా సరఫరాలో ఇబ్బందులున్న మాట వాస్తవమే. దీనికి కారణం చైనా నుంచి రావాల్సినంత రాలేదు మనకి. అదేవిధంగా రామగుండం ఎరువుల కర్మాగారం నిలిచిపోయింది సాంకేతిక కారణాల వల్ల ఉత్పత్తి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇంకా కాంగ్రెస్ ఎట్లా బాధ్యత వహిస్తుంది చెప్పండి? కాంగ్రెస్ 5 నెలల నుంచే ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారు సైతం ముందుగానే కేంద్రాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. మనకిప్పుడు వాడకంలో ఉన్న దాని ప్రకారం 9,80,000 మెట్రిక్ టన్నులు అవసరం తెలంగాణకు. కానీ వాళ్ళు 5 నెలల్లో కేటాయించిందంత 8,30,000 మెట్రిక్ టన్నులు కేటాయిస్తే అందులో రాష్ట్రానికి వచ్చింది ఎంత కేటాయింపులు కేటాయిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 5,32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. మరి వారు చెప్పిన ప్రకారం 12 లక్షల టన్నులు ఇచ్చేస్తే ఇంకెంత కొరత ఉందో మనకి? దాదాపు 6.5 లక్షల మెట్రిక్ టన్నుల కొరత స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ రైతుల దగ్గర ఏ రాజకీయ పార్టీలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది వాస్తవాలు చెప్పండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తుంది. అన్నదాతల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,02,000 కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి రైతులకు ఎరువులు అందించలేడా? ఇక్కడ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేవు, పరిశ్రమలు లేవు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేయాలి. మేము అప్రమత్తం చేసిన రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు వివరాలు చెప్తున్నారు. కేంద్రం నుంచి ఎంత వచ్చింది, ఇంత వచ్చిందని ప్రజల ముందు ఉంచుతున్నారు. కాకపోతే ఇక్కడ సమస్య ఎట్లా ఉత్పన్నమవుతుందంటే, గతంలో వరి సాగు అనేది తక్కువగా ఉండేది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు బోనస్లు ఇస్తుందో రైతులంతా కూడా మొత్తం వరి పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా గతంలో ఎప్పుడు కూడా 40 లక్షలు 30 లక్షలు వాణిజ్య పంటలు అంటే పత్తి ఇట్లాంటి మిరప ఇట్లాంటి పంటలు పండించేవాళ్ళు. ఎప్పుడైతే సకాలంలో వేగంగా ధాన్యాన్ని కొనుగోలు చేయటం ప్రభుత్వం, అదేవిధంగా బోనస్లు ఇవ్వటంతో రైతులంతా కూడా ఈ పంటకు వరి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి 67 లక్షల ఎకరాల వరి సాగు మరి ప్రారంభమైంది. ఇట్లాంటి ప్రారంభం కావటం వల్ల రైతులందరూ కూడా యూరియా ఎందుకు తీసుకొస్తారు? పంట ఏపుగా పెరగటం కోసం, తొందరగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంట ఏపుగా పెరగడం కోసం. ఏపుగా పెరిగితే మనకి గిట్టుబాటు అవుతుంది అనే ఆలోచనతో రైతులందరూ కూడా తీసుకోవాల్సిన మోతాదు కన్నా ముందుగానే క్యూలో నిలబడి 2 బస్తాలు 3 బస్తాలు మొదట్లో తీసుకోవడం జరిగింది. తద్వారా కొంత ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి ఎక్కువ వెళ్ళింది. ఇప్పుడు ఎంతైనా ఇవ్వచ్చు ఒకప్పుడు, కానీ ఇప్పుడు కానీ టోకెన్ల ద్వారా ఇప్పుడు ఏం చేసినాం, అట్లా ఇవ్వటం ప్రమాదకరం అని చెప్పేసి టోకెన్లు ఇస్తుంది ప్రభుత్వం. ఈ విధంగా అయినప్పటికీ రావాల్సినటువంటి యూరియా రాలేదు కాబట్టి ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకో అంశం, గత మొత్తం ఖరీఫ్ రబీ సీజన్ తీసుకుంటే 2,87,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఇది భారతదేశ చరిత్రలోనే రికార్డు. పంటలు రైతులను ప్రోత్సహిస్తున్నాం. మనం ప్రోత్సహించడం మూలంగా రైతులంతా కూడా వరి పంటకు వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ కొరత కేవలం కూడా ఎట్లుందంటే ఇప్పటికీ కాదు, అప్పుడు కేసీఆర్ మన అప్పుడు కూడా ఉన్నది, వరి తగ్గించండి, మిగతా ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టండి అని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్నదాతలకు బోనసులు ఇస్తుంది. వరి బండిస్తే సన్నాలు బండిస్తే ఇస్తున్నాం. వీళ్ళ రేషన్ కార్డులో 3,10,00,000 మంది లబ్ధి పొందుతున్నారు. సన్నబియ్యం శ్రీమంతులు జూబ్లీస్ బంజారాహిల్స్లో శ్రీమంతులు ఏ భోజనం చేస్తున్నారు, సామాన్యులు అదే అన్నం తింటున్నారు. కాబట్టి అందరూ కూడా వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. 96 లక్షల పైచిలకు రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ దుకాణాల్లో సన్నబియ్యం వస్తుంది రేషన్ దుకాణాల్లో. కాబట్టి సన్నబియ్యం ఉత్పత్తి అనేది వరి సాగు అనేది పెరిగింది. ఈసారి ఇప్పటికీ 67 లక్షలు, మళ్ళీ ఎండాకాలం వస్తే మళ్ళీ ఉత్పత్తి అయింది. కాబట్టి రైతులు కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువ వాడుతున్నారు. సమస్య కూడా శాస్త్రవేత్తలు వాళ్ళు వ్యవసాయ రంగ నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఒక ఎకరాకు 65 సుమారు, లేకపోతే ఇట్లా దీంట్లో వాడాలి. రేషియో కన్నా మోతాదుకు మించి వాడుతున్నారు. మోతాదుకు మించి 65 కిలోలు 100-110 కిలోలు వాడుతున్నారు. నిన్న మంత్రి గారి ప్రెస్ మీట్ అంతా నేను ఆల్మోస్ట్ విన్నాను, కానీ ఎక్కడ ఈ మాట అంటే మంత్రి గారు మేము సేకరించిన అంశాలు, మేము రైతుల ద్వారా తీసుకున్న అంశాలు, వ్యవసాయ అధికారుల ద్వారా మేము సేకరించిన అంశాలు ఏంటంటే, ఒక ఎకరాకు 65 బస్తాలు సరిపోతే 110 బస్తాలు వాడుతున్నారు.
ఇది రైతుల దగ్గర కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువ బస్తాలు వాడితే ఎక్కువ దిగుబడి వస్తుంది, పంట ఏపుగా పెరుగుతుంది, తొందరగా వస్తాయనేటువంటి ఆలోచన కూడా రైతుల యొక్క ఆలోచన. కానీ నిన్న రామచంద్రరావు ఆయన మీకు ఛాలెంజ్ ఏంటంటే అసలు నేను రాజీనామా చేస్తాను, ఎప్పుడు ఈ ఖరీఫ్కు ఆల్రెడీ 2 లక్షల మెట్రిక్ టన్నులు ఓపెనింగ్ స్టాక్ ఉంది, సో ఓవరాల్గా లెక్కెట్టుకుంటే 7.5 లక్షలు సుమారు మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది, ఇవాళ తప్పు అని చెప్తే నేను రాజీనామా చేస్తాను. రాజీనామా చేయమనండి, కిషన్ రెడ్డి గారు చెప్పింది కదా, అంగీకరించండి కదా. కేంద్ర మంత్రి ఢిల్లీలో కూర్చొని కొరత ఉన్నది, సరఫరాలో ఉన్నది, రామగుండం ఎరువుల కర్మాగారం సాంకేతిక లోపం ఉన్నది, అందుకే ఉత్పత్తి కాలేదు, సేన నుంచి దిగుబడి కాలేదని స్పష్టంగా చెప్పిండు. ఎంత దాచినా దాస్తాయండి ఇట్లాంటి విషయాలు. ఇంకోటి మేము చేయలేదు అనటం పొరపాటు. ఎప్పుడన్నా దేశ చరిత్రలో యూరియా కోసం పార్లమెంట్లో ధర్నాలు జరిగినాయా? కాంగ్రెస్ సభ్యులు మాత్రమే వచ్చారు, అక్కడ ఎవరు రాలే. అధికారంలో ఉన్నవాళ్ళు బీజేపీ వాళ్ళు నిజమే అని చెప్పి ఆడికొచ్చి చాకచక్యంగా నడ్డా గారి దగ్గర పోయి పంపించే ఏర్పాట్లు చేయాలి. ఇలా అయినా మేము 50,000 మెట్రిక్ టన్నులు పంపిస్తామంటారు. ఎందుకు పంపిస్తామంటున్నారు? కొరత ఉన్నది కాబట్టి. కిషన్ రెడ్డి గారు అంగీకరించారు, మరి రాజీనామా చేస్తారా? ఎందుకంటే 50,000 దశల వారీగా ఇంకొక వారం 10 రోజుల్లో సుమారు ఇంకో 2 లక్షల టన్నులు అంటే దాదాపు 2.5 లక్షల టన్నులు కొరత ఉన్నట్టే కదా. 2.5-3 లక్షల పైచిలుకున్న ఇయర్లీ. కాబట్టి ఇక్కడ కొరత ఉన్నది. దీన్ని పట్టుకొని రైతన్నల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు రైతుల్ని కడుపులో పెట్టి చూసుకుంటుంది, వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా. అదే అంటారు, 1,04,000 కోట్ల రూపాయలు వ్యవసాయం సంబంధించిన సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. రైతు భరోసా, రుణమాఫీ, ఇవన్నీ కూడా. అదేవిధంగా ధాన్యం కొనుగోలులో కూడా గతంలో వీళ్ళు తన్నుకున్నారు, మీరు కొనండి అని. అప్పుడు రేవంత్ రెడ్డి గారే కల్లాల్లో కాంగ్రెస్ అని, నేను వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఆ రోజు, కల్లాల్లో కాంగ్రెస్ అని పోయి పోరాటాలు చేయటం మూలంగానే వీళ్ళు సర్దుబాటు చేసుకొని కొనుక్కోవడం జరిగింది. ఇవాళ ఏంటంటే ఇది రైతులు కూడా ఏంటంటే మాకు దొరకాలి తొందరగా పోవాలి అని చెప్పి ముందస్తు పోతారు. ఎక్కడైనా అక్రమంగా అమ్మితే కలెక్టర్లే కన్నున్నది, డైరెక్ట్ గా వేరే వాళ్ళు కాదు. ప్రభుత్వం అంతా చురుగ్గా పనిచేస్తారు. కానీ విఠల్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, చెప్పమనండి ఎక్కడ 500 ఎట్లా దొరుకుతుంది చెప్పమనండి. ఎక్కడ ఏ షాప్ లో ఉత్త నోటితో చెప్పడం కాదు, పలానా షాప్ లో చెప్పండి, ఇప్పుడే పంపిద్దాం అక్కడికి, అధికారులు పంపిద్దాం. నోటి మాటలు కాదండి. ఎక్కడా లేదు అనడం కూడా అది వాస్తవం. ఎక్కడ బ్లాక్ లో దొరుకుతుంది, ఎవరి దగ్గర ఉండదండి ఇది నాకు తెలిసి. ఎందుకంటే యూరియా అనేది ప్రభుత్వం పరంగానే సరఫరా జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చెప్పండి, మనమే తీసుకుని రైతులు పంచుదాం. రాజా గారు చెప్పమనండి, ఒక్క నిమిషం. రాజా గారు మీరు రెస్పాండ్ అయినా ఓకే, దీని మీద విఠల్ గారు రెస్పాండ్ అయినా ఓకే. అన్నా నేను ఏమంటున్నంటే ప్రతి టౌన్ లో ఫర్టిలైజర్ షాప్స్ ఉంటాయి. అవును, మీరు రైతులు ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ గా దొరకకపోతే ఏం చేస్తున్నారు రైతులు? ఈ రోజు కూడా వార్తలలో వచ్చినాయి, అంటే అధికారులే పట్టుకున్నట్టు కూడా వచ్చింది. అక్కడక్కడ అధికారుల దృష్టికి వస్తే ఎందుకు బ్లాక్ మార్కెట్ లో దొరుకుతా ఉంది?